మన తెలంగాణ రాష్ట్రంలో మరో నయా నిజాం పాలన నడుస్తున్నది. ఎందుకంటే నిదర్శనం మన ఆలయాలపై దాడులు ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసు. అది పోను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసుడు, నాయకుల మీద దాడి చేసుడు కూడా కాంగ్రెస్ పార్టీ వంతు పట్టుకున్నది. ఇప్పుడు ఇదే దాడులు మేము భౌతికంగా చేయాలని అనుకుంటే ఒక్కడు కూడా కాంగ్రెస్ వాడు రోడ్డు మీద తిరిగాడు. మేము బాధాప్తా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజులలో బిడ్డ మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియరు. ఇప్పుడు మీరు దాడులకు పాల్పడుతున్నారు, కానీ మీ అధికారం ఉన్నదని 3 సంవత్సరాలలో మాకు అవకాశం వస్తుంది కాబట్టి ఒక్కొక్కరిని ఏరుకుంటూ కూడా మేము కూడా దాడులు చేయగలుగుతాం. కానీ సంస్కృతి మాది అట్లాంటిది కాదు కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మంచిగా ఉంటేనే మంచిది, లేకపోతే లేదు. మా రాష్ట్ర అధ్యక్షుని గృహ నిర్బంధం చేసుడు ఎంతవరకు సబబు? అంటే ఇది ఎక్కడ నయా రజాకార్ పాలన నడుస్తుంది అనే దానికి నిదర్శనం కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ గుండాలారా, మీరు కనుక మేము కన్నేరేసేది ఉంటే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగడాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.